రాయలసీమ ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతూ ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ద్రోహం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మిత్రుడైన, తన సన్నిహితుడైన, తన వ్యాపార భాగస్వామి అయిన గాలి జనార్దన్ రెడ్డి గారికి జమ్మలమడుగు నియోజకవర్గంలో దాదాపు 14,000 ఎకరాల భూమిని బ్రాహ్మణి స్టీల్స్ నిర్మిస్తున్నామని చెప్పి ఆ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించి ఆ క్యాప్టివ్ మైన్స్ ద్వారా పరిశ్రమను నిర్మించుకోకుండా, పరిశ్రమలో ఉక్కును తయారు చేయకోకుండా, ఎలాంటి పురోగతి లేకుండా వేల కోట్ల రూపాయలను ఓబులాపురం గనుల నుంచి దోపిడీ చేసిన చరిత్ర ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారిది, ఆయనకు ఒత్తాసు పలికిన రాజశేఖర రెడ్డి గారిది. దాదాపు 10,000 ఎకరాలను అప్పనంగా బ్రాహ్మణి స్టీల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4,000 ఎకరాలను ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి ఆ రోజు తీసుకొని 14,000 ఎకరాలను దారాదత్తం చేసుకొని దాన్ని బ్యాంకులలో, యాక్సిస్ బ్యాంకులో తనఖా పెట్టి వేల కోట్ల రూపాయలను రుణం తీసుకోవడం జరిగింది. కానీ కనీసం ఒక ఇటుకు కానీ పేర్చుకోకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. దాని కొనసాగింపుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎన్నికల సమయంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో స్పష్టంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వచ్చే 5 సంవత్సరాల్లో కడప స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తాను. అది నిర్మించకపోతే 2024 ఎన్నికల్లో నేను జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయను, ఓట్లు కూడా అడగనని చెప్పి ఆయన బ్రహ్మాండంగా ప్రమాణం చేయడం జరిగింది. మాట తప్పను, మడమ తిప్పము మా వంశం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ రాయలసీమ ఉక్కు పరిశ్రమకు అష్టవంకర్లు తిప్పడం జరిగింది. రెండు మాటలు 2019లో ఒకసారి, 2023లో ఒకసారి కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసి కనీసం ఒక చిన్న ఇటుకరాయి కూడా అక్కడ వేయలేదు, ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వని దుస్థితితో రాయలసీమ ప్రజానీకానికి ద్రోహం చేయడం జరిగింది. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నువ్వు ముఖ్యంగా కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన మీరు కడప జిల్లాకు ద్రోహం చేయడం జరిగింది. పరిశ్రమల పరంగా, సాగునీటి పరంగా, ఉద్యోగాల కల్పన పరంగా అన్ని రకాలుగా కడప జిల్లాను ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రథమ వ్యక్తి, ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఉన్న రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, అంతేకాకుండా విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జూలై 3వ తారీఖున శంకుస్థాపన చేయడం జరుగుతోంది. దాదాపు 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆ నిర్మాణాన్ని శంకుస్థాపన చేయడం జరుగుతోంది. 2028 లోపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి 2028లో దీన్ని ప్రొడక్షన్ను ఉక్కును తయారు చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. 3వ తేదీన రాయలసీమ ప్రజల ఆకాంక్షలను, ఆశలను నెరవేర్చే దినంగా రాయలసీమ ప్రజలంతా కూడా నేడు భావిస్తున్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఏదైతే జేఎస్డబ్ల్యూ సంస్థ ఇప్పటికే ఆ ప్రాంతంలో ప్రిలిమినరీ పనులను అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించిన భూమి చదును చేసే కార్యక్రమాలు, ఇతర అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా జరుగుతున్నాయి. 3వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతోంది. అనేక దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంత ప్రజలు కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని చెప్పి ఆందోళన చేశారు, ఉద్యమాలు చేశారు. అనేక రకాలుగా
అప్పుడున్న ప్రభుత్వాల మీద ఒత్తిడి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం జరిగింది. కానీ బ్రహ్మాండమైన మెజారిటీతో కడప ముద్దుబిడ్డగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కడప ప్రజలకు తీరని అన్యాయం చేయడం జరిగింది. ఒక ఉక్కు ఫ్యాక్టరీ కాదు, కడప జిల్లాలో యువత ఉపాధి కోసం ఒక చిన్న పరిశ్రమను కూడా తీసుకొని రాకుండా వచ్చిన పరిశ్రమలన్నీ కూడా బెదిరించి భయపెట్టి వారిని డబ్బులు డిమాండ్ చేసి వారందరిని కూడా తరిమేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ఆఖరుకు 1978 నుంచి నేటి వరకు పులివెందుల ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ అన్ని ఎన్నికల్లో గెలుస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబం కానీ పులివెందులలో ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేశారని అడుగుతా ఉన్నా. ఆయన ఏర్పాటు చేసింది ఒకటే, యువతకు వేలాది ఉద్యోగాలు కల్పించాలని చెప్పి పులివెందుల్లో ఫిష్ ఆంధ్ర అని చెప్పి ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా పులివెందుల్లో ఉన్న వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరికాయి. మొత్తం అందరికీ కూడా ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా మెరుగైన ఆరోగ్యం కూడా అందడం జరిగింది. సిగ్గులేక మాట్లాడుతున్నారు, ఫిష్ ఆంధ్రాను ఏర్పాటు చేసాం దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలని. ఎక్కడైనా సరే ఫిష్ ఆంధ్రాను ఏర్పాటు చేసిన తర్వాత కనీసం పట్టుమని 10 రోజులైనా సరే ఆ స్టాల్స్ని మీరు నడిపారా? దాని ద్వారా వచ్చిన సబ్సిడీని, దాని ద్వారా వచ్చిన రుణాలను స్వాహా చేసుకొని ఈరోజు వాటన్నిటిని కూడా అన్యాక్రాంతం చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఈరోజు రాకుండా ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతాన్ని పరిశ్రమ పరంగా, సాగునీటి పరంగా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో, ఒక దృఢ చిత్తంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు, మరోవైపు హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ గారు పెద్ద పారిశ్రామికవేత్తలను కలుస్తూ విదేశాలలో పర్యటిస్తూ అనేక మంది ఆర్థికవేత్తలను, పారిశ్రామికవేత్తలను అందరూ కలిసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమ నెలకొల్పాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేయడం జరిగింది. ఇవన్నీ కూడా పేపర్ల మీద కాకుండా గ్రౌండ్ అవుతూ అవన్నీ కూడా వాస్తవ రూపం దాస్తున్నాయి. ఇటీవలనే మనం ఎక్కడో ఉత్తర భారతదేశంలోనో లేకుంటే కొన్ని ప్రధానమైన ప్రాంతాల్లోనే విమానాలను చూసేవాళ్ళం. ఈరోజు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జెట్ ఫైటర్ల విమానాల తయారీ పరిశ్రమకు ఇటీవలనే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే జెట్ ఫైటర్ల తయారీ అది కూడా త్వరలోనే సాకారం కావడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 15,800 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం డిఆర్డిఓ, అదేవిధంగా కొంతమంది ప్రైవేటు సంస్థలు ఉమ్మడిగా కలిసి ఆ పరిశ్రమను చేయడం జరుగుతుంది. అలాగే ఎల్జీ సంస్థ కూడా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎన్ని పరిశ్రమలు పెట్టినా ఇంకోటి పెట్టినా కూడా ప్రధానంగా కావాల్సింది విద్యుత్తు, నీరు. ఆ విద్యుత్ ఉత్పాదన కోసం రాయలసీమలో విండ్ పవర్ను, అదేవిధంగా సోలార్ను, హైడ్రో ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేదానికి ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అనేక సంస్థలు కూడా ఉత్పత్తిని ప్రారంభించడం జరుగుతోంది. అంటే రాయలసీమ ముఖ చిత్రం, రాళ్లసీమగా ఉన్న రాయలసీమగా పేరుగాంచిన రాయలసీమ, గతంలో 100 ఏళ్ల క్రితం రతనాల సీమగా పిలుచుకున్న రాయలసీమను నేడు మళ్ళీ రాళ్లసీమ నుంచి రతనాల సీమగా రూపాంతరం చెందుతోంది. అది త్వరలోనే దాన్ని కూడా సాకారం చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఓరవకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలలో ఈరోజు వాటిని ఆ పారిశ్రామికవాడలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో ఆ 2 పారిశ్రామికల్లో 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఓరవకల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేసి మొత్తం భారతదేశానికి అక్కడి నుంచి డ్రోన్లను ఉత్పత్తి చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడం జరుగుతుంది. మీరు ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో రాయలసీమలో కనీసం 5 మందికి ఉపాధి కల్పించే అవకాశాలున్న పరిశ్రమలు కూడా తీసుకురాకుండా మీరు రాయలసీమకు, ముఖ్యంగా కడప జిల్లాకు ద్రోహం చేయడం జరిగింది.
మీరు గొడ్డలి ఫ్యాక్టరీలో లేకపోతే ఫేక్ ఫ్యాక్టరీలోనే పెట్టి ప్రజలను వేధింపులకు అవమానాలకు గురి చేశారు తప్ప ఇంత వందల వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఏ రోజు కూడా మీరు చేయని పరిస్థితి ఉంది. ఎవరైనా పరిశ్రమలు పెడతామని చెప్తే తరిమేశారు. ఇంకో విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాదంబరి జత్వాని ఇష్యూ వచ్చినప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు ఆమెను వేధించి హింసించిన కేసప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆమెను వేధిస్తున్నారు, ఆమెను వేధించడం వల్ల ఈ రాష్ట్రంలోకి ఆమెను అడ్డు పెట్టుకొని వేధిస్తున్నారు, దానివల్ల ఈ రాష్ట్రంలోకి పారిశ్రామికవేత్తలు ఎవరూ రారని నంగనాచి మాటలు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పరిశ్రమలు పెడతాం, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మేము భాగం పంచుకుంటామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అదే పారిశ్రామికవేత్తలు మీరైతే ఆ రోజు ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడారో అదే పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇది కాదా అని చెప్తా ఉన్నా నేను. అంతేకాకుండా ఒకవైపు ఇవన్నీ కూడా పరిశ్రమలకు విద్యుత్తుతో పాటు నీరు కూడా చాలా అవసరం. నీరు కావాలంటే రిజర్వాయర్లు నిర్మించాలి, కాలువలు నిర్మించాలి. మీరు 2019-24 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంత సాగునీటి రంగానికి 2,000 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఆ రోజు కేటాయిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనీవాకు దాదాపు 4,000 కోట్ల రూపాయలతో పనులు కూడా చేయడం జరుగుతోంది. గాలేరు నగరి సుజల స్రవంతి పథకాన్ని కొనసాగించుటకు దాదాపు 1,500 కోట్ల రూపాయలు, వాటిని కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. అలాగే మీరు 2019లో మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు జరుగుతున్న పనులను రద్దు చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగానికి అన్యాయం చేయడం జరిగింది. మళ్ళీ ఆ పాచినోటితోనే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. గుండ్రేవు రద్దు చేసింది మీరు, ఆపింది మీరు. గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులను వెంటనే నిర్మించకపోతే మేము ఉద్యమిస్తామని చెప్పి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. న్యాయం అంటున్నా నేను. ఇది రాయలసీమ ప్రజలకు గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ రైతాంగానికి ముందు మీరు క్షమాపణ చెప్పాలా. కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి క్షమాపణ చెప్పి ముక్కు నేలకేసి రాసి తప్పు ఒప్పుకొని మీరు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడాల. తప్పు చేసింది మీరు, అన్యాయం చేసింది మీరు. కనీసం నువ్వు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గ సాగునీటి రంగానికైనా సరే కృషి చేశావంటే గుండు సున్నా. ఒక్క ఎకరాకైనా సరే అదనంగాను పులివెందుల నియోజకవర్గానికైనా సరే అదనంగా నీరు ఇచ్చావా అంటే గుండు సున్నా. ఈరోజు మళ్ళీ రాయలసీమలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంత త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య పరిష్కరించడానికి కృష్ణా వరద జలాల ద్వారా గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగు గంగా, హంద్రీనీవా ప్రాజెక్టులను ప్రారంభిస్తే ఆ రోజు మీరు ఏదైతే ప్రాంతీయ విభజన రాజకీయాలు మొదలుపెట్టారో మీ తండ్రి గారు కూడా ఆ రోజు రాయలసీమ సస్యశ్యామలం కాకోకుండా అడ్డుపడడం జరిగింది. ఆఖరుకు పులివెందుల నియోజకవర్గంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా ఆ రోజు 20 టీఎంసీలతో కట్టాలని చెప్పి అడ్డుకొని పులివెందుల ప్రాంతాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన చరిత్ర మీది, మీ కుటుంబానిది. తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను 20 టీఎంసీలతో మీరు కట్టారా? అది కానీ చేయలే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన శంకుస్థాపన అడ్డుకోవాలి, ఆయనకు పేరు రాకూడదని చెప్పి ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు కూడా జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ తెలుగు గంగా ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు కృష్ణా నికర జలాల ద్వారా కాదు, మిగులు జలాల ద్వారా కాదు, నికర జలాలు కావాలని చెప్పి ఆ రోజు రాయలసీమలో ఉద్యమాలు చేసి ఆ ప్రాజెక్టులు ముందుకు పోకోకుండా ప్రజలలో అశాంతిని ఆ రోజు మీ తండ్రి గారు ప్రజలను రెచ్చగొడితే ఈరోజు మీ చేతగానితనం వలన, మీ అసమర్థత వలన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోతే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం ఆగిపోతే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము
రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తూ ఉంది, రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గు లేదా నీకు అడుగుతా ఉన్నా. 3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించావు. నీకు కావలసిన సంస్థకు టెండర్లు ఇచ్చావు. మీరు జూలైలో టెండర్లు ఖరారు చేస్తే అక్టోబర్లోనే తెలంగాణకు సంబంధించిన శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ కార్యకర్త, మీ మిత్రుడు కేసీఆర్కు సంబంధించిన పార్టీ కార్యకర్త నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ మద్రాసు బెంచ్లో కేసు వేస్తే అదే 2020 అక్టోబర్లోనే వాటిని ఆపమని చెప్పి ఎన్జీటీ ఇవ్వడం జరిగింది. పర్యావరణ అనుమతులు లేకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకోబోదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ 2021 ఒకసారి చెప్పారు, 2022లో చెప్పారు, 2023లో కూడా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి మీ నిర్వాహానికి ఫలితంగా 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా కూడా వేధించడం జరిగింది. మీరు ఎందుకుగాను పర్యావరణ అనుమతులు తీసుకోలేదు? ఈరోజు అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు, ప్రాజెక్టులు సందర్శిస్తున్నారు, రాయలసీమలో ఉద్యమాలు చేస్తామని సదస్సులు సమావేశాలు పెడతారు. నేను సూటిగా అడుగుతాను వైఎస్ఆర్సీపీ నాయకులను, మీరు అడగాల్సింది, మీరు ప్రశ్నించాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర మీరు ధర్నాలు చేయాలి తప్ప వీధుల్లో కాదని చెప్పి నేను స్పష్టంగా చెప్తానా. 2020లో ఎన్జీటీస్ చేస్తే ఎందుకుగాను పర్యావరణ అనుమతులకు మీరు తీసుకోలేదు? కనీసం పర్యావరణ అనుమతులకు దరఖాస్తు కూడా చేయలేని దౌర్భాగ్యకరమైన ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పర్యావరణ అనుమతులు కావాలంటే ఎన్జీటీకి సంబంధించిన పర్వేసి యాప్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలన్నిటిని కూడా దాంట్లో అప్లోడ్ చేయాల్సింది. ఒక్క పత్రం కూడా మీరు 2024 జూన్ వరకు, జూన్లో దిగిపోయేటంత వరకు కూడా ఒక్క పత్రాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం ఒక్క పత్రాన్ని కూడా మీరు అప్లోడ్ చేయకోకుండా రాయలసీమకు ద్రోహం చేసింది మీరు కాదా? ధర్నా చేయాల్సింది మీరు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి, రాయలసీమ ప్రజలకు అన్యాయము, రాయలసీమ సాగు త్రాగునీటి రంగానికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నాలు చేయాలి తప్ప మీరు చేసే నాటకాలు ఎవరు కూడా నమ్మరని చెప్తున్నా. ఇంకా దుర్మార్గం, ఈరోజు నోరు దించుకొని అరుస్తూ ఉన్నారు. నిన్న నెల్లూరు సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంతమంది కుహాన మేధావులు సోమశిలకు పోయారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం లేనందున, ఇది ఆగిపోయినందున సోమశిలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, నెల్లూరు ఎడారిగా మారుతుందని చెప్పి. ఏం ఆ రోజు ఎక్కడ పోయినా మీ నోర్లు, మీ మేధావితనం? సాగునీటి కోసం మీరు ఈ రిజర్వాయర్స్ ఇచ్చారా? చాలామంది రాయలసీమ ప్రజలు కూడా సవివరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీరి మాటలను నమ్మవద్దని చెప్తాను. ఏమిచ్చారు వీళ్ళు? 11/8/2023 ఒక జీవో ఇచ్చారు. ఏమని ఇచ్చారు ఈ జీవో? గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ కర్నూల్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ టు టేక్ అప్ ది రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ టు మీట్ ది చెన్నై వాటర్ సప్లై. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ రీజియన్ ఇచ్చారు. 3,850 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును మీరు ఖర్చు పెడుతూ చెన్నై పట్టణ త్రాగునీటి అవసరాల కోసం మీరు ఇస్తున్నామని చెప్పి ఇవ్వడం జరిగింది. చెన్నై ప్రభుత్వంతో మాట్లాడావా? చెన్నై త్రాగునీటికి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేస్తున్నా, మీకు ఇవ్వాల్సిన 15 టీఎంసీల నీటిని సరఫరా చేసేదానికి మీ షేర్ మాకు ఎంత ఇస్తారని ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందే? గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుగంగ ప్రాజెక్టును ప్రారంభిస్తే ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్న ఎంజి రామచంద్రన్ గారు తమ రాష్ట్రానికి కృష్ణా జలాలు తీసుకుని వస్తున్నాం గాను వాళ్ళ షేర్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి సమక్షంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆ రాష్ట్ర ప్రభుత్వ చెక్కును కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు చెన్నై త్రాగునీటి అవసరాల కోసం 3,850 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా అంటే ఒక్క రూపాయని ఇచ్చారా? ఎక్కడుంది దీంట్లో? రాయలసీమ సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ఎక్కడ మెన్షన్ చేశారు? మీరిచ్చిన జీవో అనేది, మీరిచ్చిన జీవో చెన్నై త్రాగునీటి అవసరాలకు ఇచ్చారు. ఈరోజు అది రాకపోతే సోమశిలకు ఎండిపోతుంది, సోమశిల కింద వరి నాట్లు వేసుకునే పరిస్థితి లేదు.
లేకపోతే కనుక గండికోటకు నీళ్లు రావు, హంద్రినీవాకు రావు, జీనేసెస్కు రావు, తెలుగంగ రావని అబద్ధాలు పుంకాలుగా చెప్తారే వైఎస్ఆర్సీపీ మేధావులారా. ఈ జీవో చూడలేదా మీరు? ఇక్కడ కళ్ళకి ఏమైనా గంతలు కట్టుకున్నారా, లేకుంటే ఇనకోకుండా చెవులలో సీసం వేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమకు ద్రోహం చేసింది, కడపకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం. పారిశ్రామిక పరంగా కానీ, సాగునీటి పరంగా కానీ, ప్రాజెక్టుల పరంగా కానీ మొత్తం అన్యాయం చేసి ఈరోజు మళ్ళీ ప్రాంతీయ విభేదాలను సృష్టించాలని చెప్పి మళ్ళీ మీరు కథలు పడతా ఉన్నారు. మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు ఏనాడు కూడా సాగవని చెప్పి స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నా. రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చకు సిద్ధం. మేము ఎక్కడన్నా చెప్పండి, రాయలసీమ పరిశ్రమలకు మీ హయాంలో ఏం చేశారు, మేమేం చేశాం, కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు కట్టలేదో మాట్లాడుకుందాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎన్జీటీలో స్టే వస్తే ఎందుకు కానీ ఎత్తిలేదు మాట్లాడుకుందాం. ఎక్కడైనా ఎప్పుడైనా సరే మీతో రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి ఎవరు చేస్తున్నారన్న దానికి చర్చకు సిద్ధంగా ఉన్నాం. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ అయినా సరే, కడప కోటిరెడ్డి సర్కిల్ అయినా సరే, అనంతపురం టవర్ క్లాక్ అయినా సరే, తిరుపతిలో ఎక్కడైనా సరే, రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క పరిశ్రమను మీరు మీ హయాంలో ఎన్ని వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారో మాట్లాడుకుందాం. ఎన్ని వేల ఎకరాల ఆయకట్టును మీరు స్థిరీకరించారో మాట్లాడుకుందాం. సాగునీటి రంగానికి ఎంత ఖర్చు పెట్టారో మాట్లాడుకుందాం. ఈ సవాలుకు సిద్ధం కావాలని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులను డిమాండ్ చేస్తాను, సవాల్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా మీ విభజిత రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు, విద్వేషపు రాజకీయాలు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని చెప్పి స్పష్టం చేస్తాను. ఈరోజు ఉత్తరాంధ్రకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగో ఈరోజు రాయలసీమకు మణిమాణిక్యం లాంటి రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ సార్థకత కాబోతోంది. దాన్ని చూసి కూడా మీరు కుళ్ళుకొని ఏదో విధంగా దీన్ని ఆపాలని చెప్పి మీ ప్రయత్నాలు ఎప్పటికి కూడా సాగనివ్వమని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా మీరు మంచి బుద్ధితో రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్వాగతించండి, సలహాలు ఇవ్వండి, ఆ ప్రయత్నాలకు అడ్డుకోవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.